Hello guys, welcome to my channel Sarita Reddy Wonders. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలీదు, ఎందుకంటే శ్రీకాంత్ చెప్పలేదు. మనం అసలు వెళ్తామో వెళ్ళామో కూడా తెలీదు. బికాస్ సస్పెన్స్ అని శ్రీకాంత్ చెప్పాడు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. థ్రిల్ ఉంటుందంట ప్లేస్ చాలా. సో లెట్స్ సీ. వైట్ షర్ట్ వేసుకుని డొమ్మ పెట్టుకుని నాన్న అడిగి ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగు. ప్లేస్ చెప్పమని. నాన్న చెప్పండి. సస్పెన్స్ అంటాడు శ్రీకాంత్. ప్లేస్ చెప్పమా. ఇంకా సస్పెన్స్. ఆ సస్పెన్స్ ఎంత పెద్దదంటే మనకు అసలు ఆ సస్పెన్స్ అనేది తెలియని కూడా తెలియదు. అంత సస్పెన్స్. సస్పెన్స్ అంటేనే తెలీదు. నీకు తెలుసా అక్కడికి వెళ్తున్నా? అసలు సస్పెన్స్ అన్నట్టు కూడా తెలియదు మనకు. అంత పెద్ద సస్పెన్స్. ఇది బిజీగా ఉంటా అనుకోవడం. నాకైతే చాలా 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 ఆకలిస్తుంది. సో అందుకని నేను వేడివేడిగా ఒక దోశ ఆర్డర్ చేసుకున్నాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ చేసుకున్నారు, తిన్నారు. అండ్ వీ అగైన్ స్టార్టెడ్ ఆన్ అ ట్రిప్. శ్రీకాంత్ ఎప్పటికైనా చెప్తావా ఇక్కడ తీసుకెళ్తున్నామని? ఇక్కడ చూడండి, ఆటోల్లో ప్లాస్టిక్ బిందెలు ఎన్ని ఉన్నాయో. వావ్. ఒక్కటైతే అర్థమైంది, దట్ వీఆర్ ఇన్ జహీరాబాద్ అండ్ ఈ చుట్టుపక్కలే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఈ బోర్డ్ కనిపించింది నాకు. అట్ లాస్ట్ ఐ గాట్ టు నో ది ప్లేస్ అండ్ ది ప్లేస్ ఇస్ చించోలి. సో చించోలిలో ఎక్కడికి అనేది ఇంకా తెలీదు. సో ఇఫ్ ఇట్ ఈస్ వైల్డ్ లైఫ్ శాంచురీ లేకపోతే ఏదైనా వాటర్ ఫాల్ అనేది మనకి ఇంకా తెలీదు. లెట్స్ గో అండ్ సీ. ఇక్కడ ఎవరంటే బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకటి జాంగర్ బౌలి తాండా, ఉప్పర్పల్లి తండా అండ్ విట్టు నాయక్ తండా. ఇట్స్ స్టిల్ ఏ సస్పెన్స్. ఇంకా ఐ థింక్ ఒక 15-20 మినిట్స్ మనం వెయిట్ చేయాలి ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే. అత్తయ్య వాళ్ళు చికెన్ తీసుకొని మ్యారినేట్ చేస్తున్నారు మనకి ఇవాళ లంచ్ కోసం అని. సో అంతసేపట్లో ఇక్కడ ఏదో గుడి ఉంది, ఆ గుడి ఏదో చూద్దాము. సో ఈ గుడి శ్రీ సంగమేశ్వర స్వామి గుడి. మొక్కజొన్న పొత్తులు ఆరిపెట్టుకున్నారు. ఐ థింక్ పాప్కార్న్ కోసం అనుకుంటా, లేకపోతే కార్న్ ఫ్లోర్ కోసం అయి ఉంటుంది. ఈ రోడ్ చూస్తుంటే మనం ఆల్మోస్ట్ వచ్చేసామన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఇక్కడేదో చిన్న వాటర్ ఫ్లో కనిపిస్తుంది. సో నేను దిగి ఒక చిన్న షూట్ తీసుకున్నాను. At last the secret is revealed and the place is Ettipotala waterfall. ఇది మనకి చించోలి దగ్గర ఉంది అండ్ it was really a surprise for me and చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. అండ్ ఐ థింక్ మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ ది ప్లేస్ లుక్స్. రాజమామ అయితే అక్కడ వరకు వెళ్ళండు. వావ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. బట్ బాగుంది చిన్నదైనా కానీ. రాజ్ ఇస్ దేర్.
చూడవా భలే ఉంది. అత్తయ్యలిద్దరు అండ్ చిన్నారి ఆర్ ప్రిపేరింగ్ లంచ్ ఫర్ us. మా బుడ్డిది వాటర్ చూసిందంటే ఇంకా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. పాపం చాలా ఎక్సైట్మెంట్ తోటి వాటర్లోకి దిగాడు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్. అక్కడ శ్రీకాంత్కి ఏదో రాయి గుచ్చుకుందో లేకపోతే ఏదైనా గాజు పెంకు గుచ్చుకుందో. హీ హ్యాడ్ ఎ కట్ ఇన్ హిస్ లెఫ్ట్ లెగ్ అండ్ ఇట్ వాస్ బ్లీడింగ్ సో బ్యాడ్. ఎంత ఆపడానికి ట్రై చేసినా రాగలేదు. పసుపుదేనా. సో ఇంతలోని అభికి కూడా చేతికి కట్ అయింది అట్ ది సేమ్ ప్లేస్ వేర్ శ్రీకాంత్ హ్యాడ్ హిస్ కట్. సో బీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషలీ వెన్ యూ గో టు దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. ఎందుకంటే రాళ్ళు అంటే నీళ్ళలో ఏమున్నాయో మనకు అర్థం కాదు. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్ విత్ యూ. సో లంచ్ వాజ్ రెడీ అండ్ వీ హ్యాడ్ అవర్ లంచ్ ఇన్ దిస్ ఓపెన్ ఎయిర్. చిన్నారు ఒక్కతి ఇంత కథం చేసి యాక్చువల్లీ ఫస్ట్ సైట్లో వాటర్ ఫాల్స్ని చూసి చాలా చిన్నగా ఉన్నాయని అనుకున్నాము. బట్ ఆ సర్ప్రైజ్ మేము ఇంకొంచెం కిందకి వెళ్ళి చూస్తే దెర్ వాస్ ఎ వెరీ బిగ్ వాటర్ ఫాల్. అండ్ అప్పుడు అనిపించింది, ఐ మీన్ ఇట్స్ లైక్ మోర్ దాన్ ఆసమ్. సో మేము మా కార్స్ 2 తీసుకుని ఇన్ దట్ కచ్చా రోడ్ ఐ మీన్ వి టుక్ ఎ రిస్క్. అక్కడ యాక్చువల్లీ రోడ్ అంత బాగాలేదు. బట్ స్టిల్ మావయ్య శ్రీకాంత్ ఇద్దరు వాళ్ళ కార్స్ తీసుకొని దే డ్రోవ్ టిల్ ది ప్లేస్ వేర్ ది సెకండ్ వాటర్ ఫాల్ వాజ్ దేర్. అది ఇంకొంచెం కిందకుంది. ఇట్ వాజ్ వెరీ టఫ్ టు డ్రైవ్ హియర్. ఎందుకంటే ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అండ్ అభి వాజ్ గైడింగ్ శ్రీకాంత్ బికాజ్ ఆ రాళ్ళు మళ్ళీ కింద తగిలితే ది కార్ మైట్ గెట్స్ డ్యామేజ్డ్. సో స్లోగా మేము అలా ఆ కింద దాకా వెళ్ళిపోయాము. సో నౌ రాజ్ ఈజ్ రెడీ టు పుట్ ది టెంట్. సో కొంచెంసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి మేము టెంట్ వేసుకున్నాం పైన. వావ్, దిస్ ఈస్ ది వాటర్ ఫాల్. ఇదే మనం ఇందాక అనుకున్నాం కదా, ఇదే వాటర్ ఫాల్ అనమాట. సో అక్కడ నుంచి వాటర్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కింద పడుతుంది. అండ్ ఇది ఇంకా ఎత్తులో ఉంది. కిందకైతే మనం వెళ్ళలేము బికాజ్ అది చాలా అసలు కిందకి వెళ్ళడానికి స్కోప్ లేదు. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. వీ కుడ్ ఓన్లీ గో టిల్ సమ్ ఎక్స్టెంట్.
సో కింద వ్యూ ఇంకా చాలా బాగుంది. సో అందుకని ఇక్కడ టెంట్ వేసుకుని వి క్యారీడ్ దిస్ కిందకి. అండ్ అక్కడ చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ వి రిలాక్స్డ్. యాక్చువల్లీ వి థాట్ మేము ఇంకొక ప్లేస్ కూడా ఇవాళ స్కెడ్యూల్లో ఉంది, బట్ ఇక్కడ ఈ ప్లేస్ చూసిన తర్వాత వి డింట్ ఫీల్ లైక్ లీవింగ్ దిస్ ప్లేస్ అండ్ మూవింగ్. అండ్ మేము చాలాసేపు రిలాక్స్ అయ్యాము ఇక్కడ. చూడు పెట్టేవమ్మా. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మావయ్య గారు ఫస్ట్ వెళ్ళి ఆ ప్లేస్ సేఫా కాదా అని చెక్ చేసి ఆ తర్వాత మాకు చెప్తారు. ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ దెన్ మేము కూడా అక్కడికి వెళ్తాము, లేకపోతే వి విల్ డ్రాప్ అవర్ సెల్ఫ్. సో ఆల్రెడీ మావయ్య వెళ్ళారు, అక్కడ చెక్ చేస్తారు, అంతా బాగుంది అని చెప్పిన తర్వాత మేము కొంతమంది అటు సైడ్కి వెళ్ళి చూసి వచ్చేసాం. ఈ షాట్ని మీకు దగ్గర నుంచి చూపించాలని చెప్పేసి వి టుక్ రిస్క్ అండ్ ఎండ్ దాకా వెళ్ళి ఈ షాట్ తీసుకున్నాము. భయం అయితే వేసింది, బట్ వి టుక్ రిస్క్ అండ్ ఇక్కడ దాకా వెళ్ళాము. అండ్ ఇట్ వాజ్ వెరీ డేంజరస్, బట్ మీకోసం అని చెప్పేసి మేము అక్కడి దాకా వెళ్ళి ఈ షాట్ తీసాము. సన్సెట్ వాజ్ ఆల్సో సూపర్ అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇంతలో మావయ్య మా అందరి కోసం వేడివేడిగా మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి ఇచ్చారు. అండ్ దే వర్ వెరీ టేస్టీ. అంటే మంటలో కాల్చినవి కదా, సో అందుకని చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి వెదర్లో వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ ఫీలింగే వేరబ్బా. సో ఆల్మోస్ట్ 7:30 దాకా మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము. సో మేము ఇంకొక ప్లేస్ చూడాలనుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి వి డింట్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అందుకని పరిగిలో ఉన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము చూడాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోయాము. సో వెయిట్ చేస్తూ ఉండండి నా నెక్స్ట్ వీడియో కోసం. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మాట్లాడుతున్నాను రావట్లేదు. నువ్వు మాట్లాడకుండా ఒక మాట వెళ్తే నేను మాట్లాడుకుంటా.
వంటలే వచ్చి చేసుకుంటారు. అబే చూడు వెరీ గుడ్.